సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, ఇందాకే నువ్వు భోజనాన్ని నాకు నివేదించాక ఒక కుక్క వచ్చింది కదా, దానికి నువ్వు రొట్టె ముక్క పెట్టావు కదా, ఆ జీవిలో నన్ను ఆత్మని నేనే, అదే కాదు అన్ని జీవులలో ఉన్నటువంటి ఆత్మని నేనే, ఆకలితో ఉన్న ఏ జీవికి భోజనం పెట్టినా అది నాకే చెందుతుంది అన్నారు బాబా. అక్కడి నుండి ఆమెతో పాటు ఆ మాటలు విన్న శ్యామకి సర్వజీవులలోనూ ఆత్మరూపంలో బాబా వ్యాపించి ఉన్నారని, బాబా సర్వాంతర్యామిత్వాన్ని అర్థం చేసుకున్నాడు. ఇన్నేళ్లుగా బాబా వెన్నంటి ఉన్న నాకే ఈ సత్యం తెలియడానికి ఇంతకాలం పట్టింది, ఇది తెలియని వాళ్ళు, తెలుసుకోవాల్సినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు అనుకున్నాడు శ్యామ. ఆ సమయంలో ఒక డాక్టరు తన స్నేహితుడైనటువంటి మరొక వ్యక్తితో కలిసి రైల్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ డాక్టరు ఆచారాది వ్యవహారాల్లో నిష్ఠాతుడైనటువంటి బ్రాహ్మణుడు. అతని ఆరాధ్య దైవం శ్రీరాముడు. డాక్టర్ శ్రీరాముడికి తప్ప మరొకరికి నమస్కరించడు, పూజించడు. ఆయన మిత్రుడు సాయిబాబా భక్తుడు. అతని ప్రోద్బలం చేతనే డాక్టరు షిరిడి సాయిబాబాని దర్శించుకోవడానికి సరే అన్నాడు. కానీ మీ బాబా ముసల్మాను ఫకీరు, నేను హిందువుని, రామభక్తుడిని, నువ్వు బలవంతం చేస్తున్నావు గనుక షిరిడి వచ్చి మీ బాబా దర్శనం చేసుకుంటాను, కానీ ఆయనకి నమస్కరించను అని షరతు పెట్టాడు డాక్టర్ గారు. మిత్రుడు నవ్వి, బాబాని మీ బాబా, మా బాబా అని ఎవరు వారి సొంతం చేసుకోలేరు. ఆయన మీ బాబా, మా బాబా కాదు, సాయిబాబా. తన పాదాలను ఆశ్రయించిన వారికి, తనకి నమస్కరించిన వారిని కూడా ఎప్పుడూ కూడా ఆయన ఎన్నడూ మర్చిపోడు. కానీ బాబా ఎవరిని ఒత్తిడి చేయరు అని చెప్పారు. డాక్టరు తల ఊపి అయితే సరే అన్నాడు. ఇద్దరూ షిరిడి బయలుదేరారు. ఇద్దరు మసీదుకి చేరుకున్నారు. డాక్టర్ తన మనస్సుని నిగ్రహించుకోవడానికి రామనామస్మరణ చేస్తూ మసీదు మెట్లెక్కాడు. తన గద్దె మీద కూర్చుని ఉన్న బాబా కనిపించారు. డాక్టర్ అప్రయత్నంగా తల వంచి బాబాకి నమస్కరించాడు. ఆయన పాదాల మీద దృష్టి నిలిపి పాదదర్శనం చేసుకున్నాడు. అంతలో బాబా పాదాల్లో ఏదో మార్పు. ఆ పాదాల నీలమేఘ వర్ణంలోకి మారాయి. డాక్టర్ విస్తుపోతూ ఆ పాదాల వద్దరించి ఆ పాదాల మస్తకం దర్శించి మరుక్షణం అతని హృదయం భక్తి పారవశ్యంతో పులకరించింది. అతని నేత్రాల్లో కన్నీళ్లు గిర్రును తిరిగాయి. గద్దె మీద బాబా స్థానంలో నీలమేఘ శ్యాముడు శ్రీరాముడు అలరాలుతున్నాడని, హే రామ్ సీతారాం, మసీదులోని అయోధ్య మందిరంగా మార్చి నీ దివ్య దర్శన భాగ్యాన్ని నాకు కటాక్షించావు ప్రభు అరిచాడు డాక్టర్ వెక్కి వెక్కి ఏడుస్తూ. అంతలో శ్రీరాముడిలోంచి సాయిబాబా అవతరించాడు. రాముడు బాబాలో లీనమైపోతాడు. డాక్టరు నిర్ఘాంతపోతాడు. బాబా నవ్వి, పిచ్చివాడా, నీ రాముడు సర్వాంతర్యామి, చూడగలిగితే నీ రాముడు లేనిదెక్కడా అంటూ తల ఊపాడు. అయోధ్యలో ఉన్నది, ఈ మసీదులో ఉన్నది నీ రాముడే అని చెప్పి చెప్తారు. డాక్టర్కి సత్యం బోధపడింది. తన దైవం శ్రీరాముడు, సాయిబాబా ఒక్కరే. నాడు రాముడిగా అవతరించినటువంటి దేవుడే నేడు సాయినాథుడిగా అవతరించాడని చెప్పి బాబాయే తన దైవం, హే రామ్ రామ్ అని చెప్పి ప్రార్థిస్తూ బాబాకి సాష్టాంగ నమస్కారం చేస్తారు డాక్టర్. ఈ సంఘటన గమనించినటువంటి శ్యామ నివరబోయి, నాకు త్రిమూర్తులుగా దర్శనమిచ్చావు, ఒకరికి విఠలునిగా, మరొకరికి కృష్ణుడిగా, ఈ డాక్టర్కి శ్రీరాముడిగా దర్శనమిచ్చావు బాబా, ఇంకా ఎన్నెన్ని రూపాలలో ఎవరెవరిని కటాక్షిస్తావు అని చెప్పి అడుగుతాడు. దత్తాత్రేయుడి మరొక అవతారమే సాయినాథుని అని చెప్పి చాలామంది భక్తులు. పురాణ దంపతులైనటువంటి అనసూయ, అత్రి మహర్షుల త్రిమూర్త అంశతో జన్మించినటువంటి దత్తాత్రేయుడు తర్వాత అవతారం శ్రీపాద శ్రీవల్లభుడు, అనంతరం దత్తుడే అక్కల్కోట స్వామిగా జన్మించాడని నిరూపించే సంఘటనలు ఎన్నో జరిగాయి. ఆ అక్కల్కోట స్వామి షిరిడిలో సాయిబాబాగా అవతరించాడని, బాబాయే దత్తుడని నిరూపించే సంఘటనలు బాబా సమక్షంలో మసీదులో చాలా జరిగాయి. ధూలియా జిల్లా సబ్ జడ్జి అయినటువంటి ఖణిత్కర్ సాయిబాబా మహిమలను గురించి విని బాబాని దర్శించుకోవడానికి కుటుంబ సమేతంగా షిరిడి వస్తాడు.